నమస్తే, వెల్కమ్ టు శ్రద్ధ టీవీ న్యూస్. 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి నినాదాలు చేస్తూ నియోజకవర్గం ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం రాజాం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయం, రాజాం ప్రెస్ క్లబ్, తహసీల్దార్ కార్యాలయం, బొబ్బిలి రోడ్డులో గల జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇది తప్పు. ఇది మనం చేసింది ఎవరికైనా ద్రోహం చేస్తే ఇంకోసారి ద్రోహం చేయకూడదు. ఎవరినైనా గట్టిగా గర్జించకూడదు. ఇవన్నీ కూడా అలాగే పిల్లలు వారు చదువుకోవడం. ఉదయం లేచిన వెంటనే నిన్న టీచర్ గారు ఏం చెప్పారు, మనం ఏ పాఠం నేర్చుకున్నాం దాన్ని ఒకసారి మనం చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మీరు అలా చేస్తేనే మీరు భావి పౌరులు అవుతారు. ఈ దేశం యొక్క గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతారు. ఈ దేశంలో గొప్ప గొప్ప భాషలు అవుతారు. ఇక్కడే పుట్టిన మరి మనందరం తెలిసిన గూగుల్ ఈ CEO ఈ రోజు ఈ దేశంలో పుట్టిన సాధారణ కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి అమెరికాలోనే ప్రపంచంలో పెద్ద మరి ఇండస్ట్రీకి ఈ రోజు IT సంస్థకి అధిపతి అయ్యారు.